తెలుగు రాష్ట్రాల్లో సినీ సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సంధ్య థియేటర్లో ఇక నుంచి సంబరాలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాస్ పబ్లిక్ పల్స్ను బాగా అర్థం చేసుకుని బిజినెస్లో రాణిస్తున్నాయి. అయితే గతేడాది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్లో భాగంగా ఏర్పడిన తొక్కిసలాటలో సంధ్య 70mm థియేటర్ వద్ద ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు సంక్రాంతి పండగ సందర్భంగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు సంబరాలకు సిద్ధం కాగా పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రధానంగా గేమ్ చేంజర్ మూవీ విడుదల నేపథ్యంలో సంధ్య 70mm థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డీజేలు, బ్యానర్లు, డప్పులు, క్రాకర్లు, పూలదండాలు, కటౌట్లు పెట్టేందుకు వీలు లేదని ఆదేశించారు. ఎలాంటి చిన్న సెలబ్రేషన్స్ అయినా పోలీసుల నుంచి అనుమతి పొందాలి. అలాగే ఎలాంటి ఘటనలు జరిగినా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహిస్తారని డాక్యుమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికొస్తే రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథ ఇది. రామ్ చరణ్ ఇందులో రామ్నందన్, అప్పన్న అనే 2 పాత్రల్లో నటించారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న పాత్ర సినిమాకు కీలకంగా ఉండనుందనిప్పటికే టీం ప్రకటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.